హాయ్ అందరికీ నమస్తే. ముందుగా అందరికీ సారీ, ఎందుకంటే మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ వచ్చినా కూడా కొంతమంది అయితే నన్ను గుర్తుపెట్టుకొని మరి డైలీ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, బ్రో లాంగ్ వీడియో ఎప్పుడు అని. నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం అయితే నిజంగా నాకైతే అదృష్టమే. వాళ్ళకి పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. మీ సపోర్ట్ మాత్రం ఇట్లే నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఈరోజు కేసులోకి వెళ్ళిపోదాం. ఆ రోజు జూలై 25, 2024 నవీ ముంబై డిస్టిక్, ఉరాన్ తాలూకా, మహారాష్ట్ర. ఆ రోజు నైట్ అరౌండ్ 8:30 PM సురేంద్ర కుమార్ అనే 40 years వ్యక్తి టెన్షన్ పడుకుంటూ ఉరాన్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు. అలా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ అర్జెంటుగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పిండు. అతని టెన్షన్ చూసిన కానిస్టేబుల్, సార్ ముందైతే కూర్చోండి, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి సార్ అని చెప్పిండు. అప్పుడు సురేంద్ర కుమార్ అనే వ్యక్తి, సార్ మా అమ్మాయి పేరు యశస్వి, తనకి 20 years ఉంటాయి. తను బేలాపూర్ ఏరియాలో డేటా అనలిస్ట్గా జాబ్ చేస్తుంది. తను ప్రతిరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేస్తుంది సార్. అయితే ఈరోజు కూడా మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరిన మా అమ్మాయి సడన్గా ఎందుకో మార్నింగ్ 10:30కే ఇంటికి వచ్చి, మా ఫ్రెండ్ వచ్చింది కలవడానికి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఇంత టైం అయినా కూడా తిరిగి ఇంటికి రాలేదు. మా అమ్మాయికి కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా కాల్ చేసి అడిగాను సార్, వాళ్ళెవ్వరికి కూడా మా అమ్మాయి గురించి తెలియదనే చెప్తున్నారు. ఇలాగే ఎప్పుడైనా ఇంటికి రావడం లేట్ అయితే మా అమ్మాయి ముందే నాకు కాల్ చేసి, నాన్న ఈరోజు లేట్ అవుతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటా అని చెప్పేసి సార్. కానీ ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత నుంచి మా అమ్మాయి నుంచి ఎలాంటి కాల్ రాలేదు. తిరిగి నేను చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలు మా అమ్మాయి ఎక్కడుందో త్వరగా కనిపెట్టండి సార్ అని భయపడుతూ చెప్పిండు. ఇక అతని పెయిన్ని చూసిన అక్కడి కానిస్టేబుల్ వెంటనే కంప్లైంట్ని ఫైల్ చేసి ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశారు. అసలు ఇంట్లో నుంచి ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయికి ఏం జరిగింది, అండ్ ఆ అమ్మాయి గురించి వెతుకుతున్న ఈ పోలీసులకి ఎదురైన ట్విస్ట్ ఏంది, అండ్ ఈ కేసుని ఆ పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేశారు అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా ఆ కంప్లైంట్ని ఫైల్ చేసుకొని ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఆ అమ్మాయి పనిచేసే ఆఫీస్ కొలీగ్స్కి అండ్ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి ఆ అమ్మాయి గురించి అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి గురించి తెలియదనే చెప్పారు. ఆ అమ్మాయి లొకేషన్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల ఆ లొకేషన్ తెలుసుకోవడం కుదరలేదు. ఇక వేరే దారి లేక ఆ అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎక్కడెక్కడైనా వెళ్ళిందేమో, ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందేమో అనుకొని ఆ అమ్మాయి ఇంటి నుంచి మొత్తం వెతకడం, 1 by 1 వెతకడం స్టార్ట్ చేశారు. ఇలా కంప్లీట్గా ఒక రోజు మొత్తం దాటింది. కానీ ఆ కేసులో ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అలా ఎలాంటి క్లూ కానీ ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ దొరకకపోయేసరికి ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా బాగా ఏడవడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం ఒక సైడ్ కంటిన్యూ అవుతుండగానే ఆ రోజు మిడ్నైట్ అరౌండ్ 12 to 2 AM మధ్యలో అక్కడి ఉరాన్ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన పర్సన్ కొంచెం టెన్షన్ పడుతూ, సార్ ఇక్కడ మన ఊరి చివర ఉన్న రైల్వే స్టేషన్ పక్కన ఒక పొద ఉంది సార్, ఆ పొదల పక్కన ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది సార్. ఇంకా దారుణం ఏంటంటే ఆ డెడ్ బాడీని కొన్ని కుక్కలు కూడా పీక్కొని తింటున్నాయి సార్ అని చెప్పిండు. అది విన్న వెంటనే అక్కడి పోలీస్ వాళ్ళు వెంటనే ఆ అబ్బాయి చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ పొదలలో ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది. ఇంకా దారుణం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటి మీద సరిగా బట్టలు లేవు, బాడీ మొత్తం దెబ్బలతోటి రక్తంతో నిండిపోయింది. ఆ బాడీని నిజంగానే కుక్కలు పీక్కొని తింటూ ఉన్నాయి. వెంటనే పోలీస్ వాళ్ళు ఆ బాడీని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ బాడీని చూసిన పోలీసు వాళ్ళకు కూడా నిన్న మిస్ అయిపోయిన అమ్మాయిదే ఈ బాడీ అయి ఉంటుందా అనే డౌట్ కూడా వచ్చింది. అందుకు పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే కంప్లైంట్ ఇచ్చిన ఆ పేరెంట్స్ని పిలిచి, ఈ బాడీ మీ అమ్మాయిదేనేమో ఒకసారి చూడండి అని ఆ పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. ఆ మాట విన్న వెంటనే ఈ పేరెంట్స్ భయంతో వణుక్కుంటూ మెల్లగా టెన్షన్ పడుకుంటూ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ బాడీ పైన ఉన్న క్లాత్ని ఓపెన్ చేసి చూడగానే వీళ్ళ ఏడుపులు ఇంకా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అక్కడున్న బాడీ ఎవరిదో కాదు, నిన్న మిస్ అయిపోయిన యశస్వి అనే అమ్మాయిదే.
అసలు ఆ బాడీని ఆ కండిషన్లో చూసిన తర్వాత ఆ పేరెంట్స్కి ఏం అర్థం కాలేదు. అసలు ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయి ఎవరిని కలిసింది, అసలు ఇంత కిరాతకంగా చంపేంత తప్పు వాళ్ళ అమ్మాయి ఏం చేసింది అని ఇలా వీటి గురించి ఆలోచిస్తూ ఉండగానే ఇంకొక సైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్, చూసిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ దాని గురించి విన్న పబ్లిక్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమున్నాయంటే ఆ అమ్మాయిని ఎవరో చాలా దారుణంగా టాప్ టు బాటం చాకుతోటి మల్టిపుల్ టైమ్స్ పొడిచి కిరాతకంగా చంపేసిర్రు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్ట్స్ని కూడా మరీ దారుణంగా పొడిచేసిర్రు అని ఉంది. అంతేకాకుండా ఫేస్ కూడా ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం మల్టిపుల్ టైమ్స్ ఫేస్ మీద కూడా పొడిచేసిర్రు అండ్ కాళ్ళు చేతులు కూడా కొన్ని దగ్గర ఫ్రాక్చర్ కూడా ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక బాడీ పైన ఉన్న దెబ్బలను చూసి పోలీస్ ఆఫీసర్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఆ చంపేసిన వ్యక్తి మోటివ్ ఏందో కొంచెం అర్థమైపోతుందంట. ఆ చంపేసిన వ్యక్తి కోపంతో చంపిండా, లేదా అనుకోకుండా కొట్టి చంపేసిండా, లేదా అతను అన్ని రివెంజ్ తీర్చుకోవడానికి దారుణంగా హింసించుకుంటూ చంపిండా, లేదా ఇతను ఒక సైకో కిల్లరా అని ఇట్లాంటివి ఇనిషియల్ స్టేజ్లోనే వీళ్ళకి కొంచెం అర్థమైపోతుందంట. సో అందుకే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న దెబ్బలను చూసి ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేసి మరి కోపంతో రివెంజ్ తీసుకోవడానికే చంపేసినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీ మీద 2 చోట్ల దావుద్ షేక్ అనే అబ్బాయి పేరుతోటి 2 టాటోస్ కూడా కనిపించినాయంట. సో ఆ విషయం తెలిసిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్ ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా, రీసెంట్గా ఎవరితోటైనా గొడవ జరిగిందా, లేదా మీ అమ్మాయి అంటే ఎవరైనా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడిగిర్రు. అప్పుడు ఆ పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే లేదు సార్ మాకు ఎలాంటి వాళ్ళతో కూడా గొడవ లేదు, మేము రీసెంట్గా కూడా ఎవరితోటి కూడా మేము గొడవ పడలేదు అని చెప్పిండు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి మరి మీ అమ్మాయి ఒంటి మీద ఈ దావుద్ షేక్ అనే పేరుతోటి ఒక పచ్చబొట్టు ఉంది, ఇతను ఎవరు, ఇతని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగిండు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి తెలుసు సార్ అని ఒక పాస్ట్ లో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పిండు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చెప్పిన విషయం ఏంటంటే 2019లో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఈ దావుద్ షేక్ అనే అబ్బాయి ఎప్పుడు మా అమ్మాయిని ఏడిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు నేను చూసేసిన, అప్పుడు వెంటనే మా అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాము. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఇతనికి పోక్సో కేసు వేసి జైల్లో కూడా వేసిర్రు. ఇతను ఆల్మోస్ట్ ఒక 1.5 months జైల్లో కూడా ఉండి వెళ్ళిపోయినట్ట సార్. అప్పటి నుంచి మేము అతన్ని చూసింది లేదు, కలిసింది లేదు, ఎప్పుడు అప్పటితోటే ఎండ్ అయిపోయింది సార్ అని చెప్పిండు. సో ఇలా ఒక సైడ్ ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే ఈ అమ్మాయి ఒక రైల్వే స్టేషన్ పక్కన పొదల్లో డెడ్ బాడీ దొరికిందని చెప్పిన కదా, ఆ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఈ అమ్మాయి నార్మల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉండడం రికార్డ్ అయిన ఒక ఫుటేజ్ కనిపించింది. సో ఇలా ఈ అమ్మాయి చనిపోయిన రోజు మధ్యాహ్నం ఆ సీసీటీవీ ఫుటేజ్లో అరౌండ్ 2కి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండడం రికార్డ్ అయ్యింది. వెంటనే ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్లు అందరూ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి చనిపోయిన రోజు మధ్యాహ్నం ఆ ఫుటేజ్లో అరౌండ్ 2 PM నడుచుకుంటూ వెళ్ళింది. అందులో అనుమానించడానికి పెద్ద ఏం లేదు, కానీ ఆ అమ్మాయి అటు నుంచి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత ఎగ్జాక్ట్గా ఇంకొక పర్సన్ కూడా నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. అయితే అతను ఎవరు నార్మల్ పర్సన్ అని అనుకున్నారు, కానీ అతన్ని చూసిన ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే 5 years బ్యాక్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దావుద్ షేక్ అండ్ ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న దావుద్ షేక్ అనే టాటూ ఇదంతా ఈ అబ్బాయిదే. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్ ఈ అమ్మాయి కాల్ హిస్టరీ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి చనిపోయిన రోజు నుంచి ముందు రోజుల వరకు చాలా రోజులు ఈ నెంబర్ తోటి ఈ అబ్బాయితోటి ఎక్కువసార్లు మాట్లాడినట్టు తెలిసింది. అది తెలిసిన వెంటనే పోలీస్ ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే 2019 తర్వాత వీళ్ళకి గొడవ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు మధ్యలో చాలాసార్లు టచ్లోనే ఉన్నారు. వీళ్ళు ఎన్నోసార్లు కాల్స్ మాట్లాడుకున్నారు, వీళ్ళు టెక్స్ట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ కాంటాక్ట్లోనే ఉన్నారన్న విషయం తెలిసింది. సో వెంటనే ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ తెలుసుకొని అతని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అతని పేరు దావుద్ షేక్. అతను కర్ణాటకకి చెందినవాడు, కానీ స్టడీ కోసం మహారాష్ట్రకు వచ్చిందంట. అయితే ఈ అబ్బాయి లొకేషన్ తెలుసుకోవడం కోసం ట్రేస్ చేద్దాం అనుకుంటే అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
ఈ అమ్మాయి చనిపోయిన నెక్స్ట్ డే నుంచే అతను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే అతని లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండడానికి. సో అలా ట్రావెల్ చేస్తూ ఫైనల్గా తన సొంతూరైన కర్ణాటకలో ఒక విలేజ్కి వెళ్ళిపోయిండు. కాకపోతే ఇతని రిలేటివ్స్కి ఇతని గురించి అక్కడి పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసింది. వెంటనే ఆ రిలేటివ్ పోలీసులకు కాల్ చేసి ఇతనున్న ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పేసిండు. సో వెంటనే పోలీస్ వాళ్ళు జూలై 30 నాడు ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో అలా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి వీళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అతను చంపడం వెనుక అసలు రీజన్ మొత్తం బయట పెట్టిండు. అదేంటంటే సో ఈ దావుద్ షేక్ అనే అబ్బాయి, యశస్వి అనే అమ్మాయి, వీళ్ళిద్దరికి స్కూల్ డేస్లోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త లవ్ కూడా మారిందంట. వీళ్ళిద్దరు స్కూల్ డేస్ నుంచే అసలు ఒకరొకరిని అర్థం చేసుకొని లవ్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. అయితే ఒకరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా చూసి అతని పైన కంప్లైంట్ చేసిండు. అప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని జైల్లో వేసిర్రు. జైల్లో వేసిన తర్వాత అతను 1.5 months జైల్లో ఉండి తర్వాత రిలీజ్ అయిపోయి స్టడీస్ కూడా మొత్తం ఆపేసి తన సొంతూరైన కర్ణాటకకి వెళ్ళి ఒక బస్ డ్రైవర్గా తన జాబ్ తను చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఆ అమ్మాయి కూడా స్కూల్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేస్తూ ఉంది. మరి ఏమైందో తెలియదు కానీ సడన్గా ఈ దావుద్ అనే అబ్బాయికి తన పాత ప్రేమ మళ్ళీ చిగురించింది. మళ్ళీ ఆ ప్రేమ గుర్తొచ్చి ఎలాగైనా ఈ అమ్మాయితోటి మళ్ళీ మాట్లాడాలి, ఎలాగైనా ఈమెను కలవాలి అనే ఆలోచన వచ్చింది. అందుకు ఈ దావుద్ అనే అబ్బాయి చాలా కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి లాస్ట్కు ఈ అమ్మాయి నెంబర్ ఎలాగో అలాగా తెలుసుకున్నాడు. అలా తెలుసుకొని ఆ అమ్మాయికి మళ్ళీ మెసేజ్ చేసిండు. అలా మెసేజ్ చేసిన తర్వాత ఈ యశస్వి అనే అమ్మాయి కూడా అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి కూడా రిప్లై చేయడం స్టార్ట్ చేసింది. అట్లా మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ మెసేజ్లు చేసుకోవడం, అలా చేసి మళ్ళీ కలవడం స్టార్ట్ చేసారు. అట్లా వీళ్ళు మళ్ళీ పాత ప్రేమ మళ్ళీ గుర్తొచ్చింది, వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసారు. అలా చేస్తూ కొన్ని రోజులు బాగానే ఉన్నారు. సడన్ గా ఈ దావుద్ అనే అబ్బాయికి ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి నాతో పాటు బెంగళూరుకి వచ్చేసాయి, మనం అక్కడే పెళ్లి చేసుకొని హ్యాపీగా అక్కడే ఉందామని చెప్పిండు. కానీ అతని మాటలు, అతని బిహేవియర్ నచ్చక ఈ అమ్మాయి అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయిని ఎలాగైనా విడిపించుకుందాం అనుకుంది, కానీ ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు గనక నేను చెప్పినట్టు వినకపోతే మనం దిగిన ప్రైవేట్ ఫొటోస్ మొత్తం నేను సోషల్ మీడియాలో పెట్టేస్తా అని. అప్పుడు ఆ అమ్మాయి భయపడడం స్టార్ట్ చేసింది. అతని నెంబర్ని బ్లాక్లో పెట్టి మరీ అతన్ని అవాయిడ్ చేసింది. కానీ అతను వాళ్ళ ఫ్రెండ్ మొబైల్స్లో నుంచి ఆ అమ్మాయికి మళ్ళీ కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం స్టార్ట్ చేసిండు. ఇలా ఎంత చెప్పినా ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు ఆ అమ్మాయికి వీళ్ళ ఫ్రెండ్ నెంబర్ నుంచి కాల్ చేసి ఈరోజు గనక నువ్వు నేను చెప్పిన చోటుకి రాకపోతే ఖచ్చితంగా మన ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెడతాను బెదిరించిండు. కానీ ఆ అమ్మాయి అవేమీ పట్టించుకోకుండా అతని లైట్ తీసుకొని ఆమె జాబ్కి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు నిజంగానే అతను వీళ్ళ ప్రైవేట్ ఫోటోని అతని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసిండు. అది చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా టెన్షన్ పడి భయపడిపోయింది. వెంటనే ఆ అబ్బాయికి కాల్ చేసి ఫుల్ రిక్వెస్ట్ చేసుకుంది దాన్ని డిలీట్ చేసేసేయి అని. కానీ ఆ అబ్బాయి చివరిగా ఒక మాట అన్నాడు, నేను ఈ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు చివరిసారిగా వచ్చి కలువు, ఇంకా నేను లైఫ్లో డిస్టర్బ్ చేయను అని. అప్పుడు ఆ అమ్మాయి ఇక చివరిసారిగా అతన్ని రిక్వెస్ట్ చేసి అతన్ని ఎలాగైనా ఒప్పించి నా ఫొటోస్ అన్ని డిలీట్ చేయించుకొని అనే ఆశతోటి అతను చెప్పిన చోటుకి కలవడానికి వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి నిజంగానే ఆ పోస్ట్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసిండు. ఖచ్చితంగా నువ్వు నాతో పాటు రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, మనం బెంగళూరు వెళ్ళిపోవాలి అని. కానీ ఎంత చెప్పినా ఆ అబ్బాయి మాటలకి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. వెంటనే అతను కోపంతో ఆ అమ్మాయిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అతను ఆల్రెడీ బ్యాగ్లో నుంచి తెచ్చిన ఒక చాకును తీసి ఆ అమ్మాయిని అతి దారుణంగా మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ పడితే అక్కడ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్ట్స్ అని కూడా చూడకుండా పొడిచి ఆ అమ్మాయిని అక్కడే చంపేసి ఆ అబ్బాయి భయపడుకుంటూనే అదే రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కి పన్వేల్ అనే ఏరియాకి వెళ్ళిపోయిండు. అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఒక ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని అక్కడ నుంచి బస్ ఎక్కి కర్ణాటకకి వెళ్ళిపోయిండు. అక్కడ కూడా అతని లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండడం కోసం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ప్రదేశాలు తిరగడం స్టార్ట్ చేసిండు. కానీ చివరికి అతను ఎలా దొరికిపోయిండో ముందే చెప్పేసిన, అలా అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసేసారు. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించే ఉంటారు, ఆ అబ్బాయి బ్యాగ్లో నుంచి కత్తి తీశాడు అంటే అతను ముందే ప్లాన్ చేసి మరి అక్కడికి వచ్చిండని క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న టాటూస్ నిజంగా ఆమె ఇష్టంతో వేయించుకుందా లేదా ఈ అబ్బాయి ఫోర్స్ చేసి వేయించిండా అనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. సో ఫైనల్గా ఇది యశస్వి అనే
అమ్మాయి కేసు. సో అంత చిన్న వయసులో, చదువుకునే వయసులో చిన్న పరిచయం ఎంతవరకు దారితీసిందో చూసిరు కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి రోజు రోజు చాలా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అందుకే ఈ కేసు తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీరు లవ్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తీసుకున్న ఆ ప్రైవేట్ ఫొటోస్, ఈ ప్రైవేట్ వీడియోస్ ఏవైనా ఉంటే వాళ్ళు వద్దు అన్నప్పుడే మీరు దయచేసి డిలీట్ చేసేయండి. అవి అడ్డు పెట్టుకొని వాళ్ళకి ఫోర్స్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆ చిన్న ఏజ్లో ఆ లవ్ ఉండదు, ఏముండదు. ఏదో చిన్న అఫెక్షన్ని ఓ పెద్ద లవ్ అనుకొని అవతలోడు ఏది చెప్తే అది నమ్మేసి ఆ గొర్రెలు పోయినట్టు పోయి లాస్ట్కు ఇంతవరకు తీసుకొస్తారు. సో అందుకే ఏదన్నా చేసే ముందు, ఒకరిని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మన ఈ స్టోరీసే ఎగ్జాంపుల్, ఎలాంటివి జరుగుతాయి, ఎలాంటి వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అనే దానికి మన స్టోరీసే ఎగ్జాంపుల్. కాబట్టి ఇలాంటి రియల్ స్టోరీస్ మీ ముందుకు నేను ఎన్నో తీసుకొస్తా. మనం జాగ్రత్తగా ఉండేలాగా చూద్దాం. మన పేజ్ని ఫాలో అయిన వాళ్ళు మోసపోయినట్టు ఎవరు ఉండొద్దు. సో అందుకే మీ ముందు ఇలాంటి కేసెస్ని నేను ఎన్నో తీసుకొస్తా. దానికి మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏం లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ని యూట్యూబ్ కూడా ఎవరికి సజెస్ట్ చేయదు. అందుకే మీ ఫ్యామిలీకి కానీ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మీరే మన వీడియోస్ని షేర్ చేయాలి. అండ్ ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్స్ పడుతున్నా, అసలు చెమటలు కూడా వస్తున్నాయి, అంత గాలి కూడా లేదు. సో నెక్స్ట్ ఇంకొక మంచి కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.